దాన్ని మీరే బ్లాక్ యేసుకురమ్మన్నారా? లేదంటే వాళ్ళు సార్ మీరు టీజర్ చూసారా? యాహ్! చూసానండి. ట్రైలర్ చూసారా? యాహ్! పోస్టర్స్‌లో కూడా ఎక్కడైనా మీకు బ్లాక్, వైట్, గ్రే తప్ప ఇంకేమైనా వేరే కలర్స్ కనపడుతున్నాయా? లైక్ అంటే వుమెన్ వదిలేయండి. డిఫరెంట్ ఉన్నాయి. అవునవును. అంటే ఇక్కడ మీకు ఏదో షేడ్‌లో ఇలా కనపడుతుంది కదా, ఇలా ఉండదు. Hmm. సినిమా మొత్తంలో తెల్ల చొక్కా, నల్ల చొక్కా, గ్రే మ్యాక్స్ అంతే. ఏం వేసుకోలేదు. ఈరోజు కూడా మా అందరికీ స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇవ్వలేదు కానీ లైక్ అందరికీ చెప్పాడు. లైక్ ఎవ్రీబడీ హ్యాస్ టు వేర్ దిస్ సార్ట్ ఆఫ్ కలర్స్ అని చెప్పి ఇంకంతే. ఎందుకంటే మీకు కూడా ఏమైనా నీల్ మావయ్య అన్న ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇది నాకు తెలుసుకోవాలను సార్ ప్లీజ్. ప్రశాంత్ నీల్ గారు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ అండి. ఐ మీన్ ఈజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. సో బ్లాక్, గ్రే, వైట్ అబ్సెషన్ ఏంటంటే ఈ సినిమాకి అదే కరెక్ట్ కలర్ అనిపించింది కాబట్టి ఇంకా అదే వేస్తున్నాం అంతే, అంతకు మించి ఏం లేదు. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. బట్ యా, ప్రశాంత్ నీల్ గారు ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఫిల్మ్స్. సో ఏంటి అంటే 2021 టు 2025 కూడా రాబోతుంది. సో ఇన్ని డేస్ అంటే ఇన్ని స్పాన్ మీరు ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేసి దీన్ని థియేటర్స్కి తీసుకురావాలని చెప్పి, సో దట్ ఎఫర్ట్ కానీ వాట్ యూ ఫేస్డ్ అంటే ఫర్ దిస్ అంటే ఎఫర్ట్ వైజ్ చూస్తే ఇట్స్ అఫ్ కోర్స్ అంటే ఎనీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్కి ఉండే కష్టాలే అండి. ఏదో మేము ఎక్స్ట్రా కష్టాలు పడిపోయామని కాదు కానీ ద థింగ్ దట్ వాస్ ఛాలెంజింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ ఇప్పుడు ఒక నార్మల్ ఇప్పుడు ఒక జస్ట్ ఒక సింగిల్ ఇమోషన్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో ఉండే సినిమాలు మనం తీస్తే మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూసుకొని, ఓకే ఇక్కడ ఇది వర్కౌట్ అయింది, అక్కడ ఇది వర్కౌట్ అయింది, సో మనం ఇట్లా చేయొచ్చు, అట్లా చేయొచ్చు. కానీ ఈ సినిమా లాంటిది బయట ఉన్నాయి కానీ మన తెలుగు స్టైల్లో లేవు. సో ఇప్పుడు నాకు డైలాగులని రాయటం కానీ లేకపోతే స్క్రీన్ ప్లేలో కామెడీ ఎంతవరకు పెట్టొచ్చో, ఎక్కడ మన కాన్సెప్ట్ తగ్గిపోద్దా, లేకపోతే కమర్షియల్ సీన్లు ఏమైనా ప్యారల్గా పెట్టొచ్చా ఏంటి అనే బ్యాలెన్స్ ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఆ వేలో చూసుకుంటే అఫ్కోర్స్ మన తెలుగు ఆడియన్స్కి నచ్చే యాక్షన్ సీన్లు, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. బట్ దీంతో పాటు మనం స్ట్రాంగ్గా చెప్పే కాన్సెప్ట్ అసలు డ్రీమ్ రియాలిటీలోకి మిక్స్ అవటం, నీ జీవితం నీ చేతిలో ఉందో లేదో అనే టోన్ కాన్స్టెంట్గా త్రూ అవుట్ 1.5 hours మెయింటైన్ చేస్తూ వెళ్ళాలనేది బిగ్ స్ట్రగుల్. అండ్ యాక్టర్స్ వైజ్ చూసుకుంటే వీ హ్యాడ్ గ్రేట్ యాక్టర్స్ అండి. లాట్ ఆఫ్ థియేటర్ పీపుల్ వర్ దేర్, సో వెల్ ట్రైన్డ్, వాళ్ళందరికీ తెలుసు ఏంటో అంతా. సో దాట్ వే వెరీ వెరీ కంఫర్టింగ్. అండ్ యా అంతే, ఫిల్మ్ ఒక ప్రాపర్ వేలో మనం ఎట్లా ఆడియన్స్కి చెప్తే ఎక్కేలాగా, ఎందుకంటే చాలా వేలో ఎడిట్ చేయొచ్చండి సినిమా ఒకసారి సినిమా వస్తే కావాలంటే 2 గంటలు చేసుకోవచ్చు, కావాలంటే 3 గంటలు చేసుకోవచ్చు, లేదంటే 1 hour చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం. సో అది ఏది కరెక్ట్ అనేది ఫిగర్ అవుట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, హీరోయిన్ గారు.